పోస్టల్ జీడీఎస్ ఫోర్త్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసిందండి. ఈ ఫోర్త్ మెరిట్ లిస్ట్‌లో మీ నేమ్ ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి? అలాగే మీ నేమ్ ఉంటే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఎక్కడికి వెళ్ళాలి? ఏమేమి తీసుకువెళ్ళాలి? అలాగే ఏపీలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? తెలంగాణలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? ఇలా పోస్టల్ జీడీఎస్ ఫోర్త్ మెరిట్ లిస్ట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాము. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా పోస్టల్ జీడీఎస్ ఫోర్త్ మెరిట్ లిస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఇక్కడ ఇచ్చిన అధికారిక వెబ్సైట్ ద్వారా ఇండియన్ పోస్ట్ జీడీఎస్ ఫోర్త్ మెరిట్ లిస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో మనకి ఫోర్త్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. షార్ట్ లిస్ట్లో మీ నేమ్ ఉన్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి జూన్ 23 లోపల హాజరవ్వాలన్నమాట. అంటే జూన్ 23 తర్వాత వచ్చిన వాళ్ళ నేమ్స్ అయితే తీసుకోరండి. సో జూన్ 23 లోపలనే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఓవర్వ్యూ అయితే చూసేయండి. ఇది సంస్థ పేరు వచ్చేసరికి ఇండియా పోస్ట్ జాబ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. అందులో మనకి పోస్టులు వచ్చేసరికి 3 రకాల పోస్టులు ఉన్నాయి కదా, బీపీఎం, ఏపీపీఎం, అలాగే డాక్ సేవక్ అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే డాక్ సేవక్ పోస్టులు అయితే ఉన్నాయి కదా. ఇలా మొత్తం మనకి 28,000 పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. అయితే మనకి ఇప్పటికీ 3 మెరిట్ లిస్ట్స్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇది వచ్చేసరికి ఫోర్త్ మెరిట్ లిస్ట్ అండి. సో జూన్ 8న అయితే రిలీజ్ చేశారనమాట. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంటే ఫోర్త్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే కనుక 23 లోపల డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలన్నమాట. ఈ ఫోర్త్ మెరిట్ లిస్ట్లో ఏపీకి సంబంధించిన 244 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. తెలంగాణకి సంబంధించిన 64 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. సో ఇక్కడ ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లింక్ అయితే చూసారు కదా, దాని ద్వారా మనం ఫోర్త్ మెరిట్ లిస్ట్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది కూడా చెప్తాను. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి తీసుకువెళ్ళాలనేది కూడా చెప్తాను. ఈ బ్రాంచ్ ఆఫీస్లో మనకి 28,636 గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ ఉద్యోగాల కోసం ఫోర్త్ మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ చేశారనమాట. ఎటువంటి రాత పరీక్ష లేకుండా విద్యార్హతతో అంటే మీకు 10th ఆధారంగా అంటే 10thలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ దళాల ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా విడుదల పూర్తి మెరిట్ లిస్ట్ వివరాలు అయితే ఇవే అనమాట. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ జాబితా 4 షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు తమ ఎంపికైన డివిజన్ యొక్క డివిజనల్ కార్యాలయంలో జూన్ 23 లోపు తమ పత్రాలను ధృవీకరించుకోవాలంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి జూన్ 23 లోపల వెళ్ళాలన్నమాట. వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే డూప్లికేట్ అంటే కాపీస్ 2 సెట్లు తీసుకువెళ్ళాలన్నమాట. అలాగే మీ యొక్క హాఫ్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకువెళ్ళాలి. సో వీటిలో ఏమీ మర్చిపోయినా కూడా మీ నేమ్ అనేది తీసుకోరనమాట. అంటే మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకోరనమాట. సో అందుకే ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ అలాగే 2 కాపీ సెట్లు అలాగే మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో అన్నీ కూడా తీసుకువెళ్ళాలి. అండ్ నెక్స్ట్ చూడండి, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశంలో వివిధ తపాలా శాఖల్లో గ్రామీణ డాక్ సేవక్ అంటే జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి ఫోర్త్ మెరిట్ లిస్ట్ అయితే మనకి జూన్ 8న అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్లో మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అలాగే డాక్ సేవక్ ఉద్యోగాలకు ఫోర్త్ మెరిట్ లిస్ట్ అధికారికంగా విడుదల చేశారనమాట. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా 10thలో వచ్చిన మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తున్నారనమాట. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 1,600 ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. అయితే ఇప్పటి వరకు మనకి 244 మంది సెలెక్ట్ అయ్యారు. అలాగే తెలంగాణలో 608 ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ 64 మంది ఫోర్త్ మెరిట్ లిస్ట్ అయితే సెలెక్ట్ అయ్యారనమాట. ఈ ఉద్యోగాలకు అధికారిక వెబ్సైట్ లింక్ ఇక్కడ కనిపిస్తుంది కదా, indiapost.government.in అని. ఈ వెబ్సైట్లో ఫోర్త్ మెరిట్ లిస్ట్ సప్లిమెంటరీ లిస్ట్ 4 అందుబాటులో అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ జనరేటర్ పద్ధతి పైన మార్క్స్, ఏజ్, క్యాస్ట్, వేకెన్సీ ఆధారంగా గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ 23 జూన్ లోపల వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి, కంప్యూటర్ బేస్డ్పై మనకి సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఏజ్ చూస్తారు, మీ యొక్క ఏజ్ చూస్తారు, క్యాస్ట్ చూస్తారు, వేకెన్సీస్ డీటెయిల్స్ చూస్తారనమాట. అంటే థర్డ్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోవచ్చు ఆ ప్లేస్లో మిమ్మల్ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. లేదు 10thలో ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ వస్తే కనుక ఆ ఈక్వల్ మార్క్స్ని పక్కన ఉంచి ఏజ్ కానీ క్యాస్ట్ కానీ రెండిట్లో ఏదో ఒకటి చూసి షార్ట్ లిస్ట్ తీస్తారనమాట. అలాగే ఇప్పుడు ఫోర్త్ మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోతే అక్కడ ఉన్న ప్లేసెస్లో వేరే వాళ్ళని
తీసుకొని 5th మెరిట్ లిస్ట్‌లో అయితే మీ యొక్క నేమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు 4th మెరిట్ లిస్ట్‌లో మీ నేమ్ రాలేదని బాధపడొద్దు. నెక్స్ట్ వచ్చే మెరిట్ లిస్ట్‌లో మీ నేమ్ ఉండొచ్చు. ఎందుకంటే 4th మెరిట్ లిస్ట్‌లో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళకపోవచ్చు కదా! ఆ ప్లేసెస్‌లో వేరే వాళ్ళని తీసుకోవచ్చు. ఇంకా ఖాళీలుంటే ఇంకా నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ చూడండి, జీడీఎస్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింటౌట్ కాపీ తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసరికి 10th మార్క్ లిస్ట్ కంపల్సరీ. రీసెంట్‌గా దిగిన హాఫ్ సైజ్ ఫొటోస్ 2 అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులైతే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పీడబ్ల్యూడీ అయితే దివ్యాంగుల ధృవీకరణ పత్రం కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫైనల్‌గా మెడికల్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. ఇప్పుడు ఎవరైతే 4th మెరిట్ లిస్ట్‌లో మీ యొక్క నేమ్ వచ్చిందో వాళ్ళు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలన్నమాట. ఇందులో మనకి ఒరిజినల్స్ తీసుకువెళ్ళాలి. అలాగే 2 సెట్ల కాపీలు కూడా తీసుకువెళ్ళాలన్నమాట. అంటే జిరాక్స్‌లు కూడా తీసుకువెళ్ళాలన్నమాట. అలాగే మీకు రీసెంట్‌గా దిగిన హాఫ్ సైజ్ ఫొటోస్ కంపల్సరీ. ఇప్పుడు వెబ్‌సైట్ లింక్ ఓపెన్ చేయగానే మనకి స్టార్టింగ్ అయితే ఇలా వస్తుందన్నమాట. లాగిన్ ఆర్ రిజిస్టర్ అని. మీరు ఆల్రెడీ ఇంతకుముందు అంటే అప్లై చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటారు కదా! సో, లాగిన్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ క్లిక్ చేయవసరం లేదు. జస్ట్ మీరు దానిపై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి 4th మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. 4th మెరిట్ లిస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ నేమ్ ఎలా చెక్ చేసుకోవాలంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా! స్టార్టింగ్ మీరు రిజిస్టర్ అవ్వనప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది కదా! అది ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే కనుక వెంటనే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా వస్తుందో చూపిస్తాను. దాని పక్కనే డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. ఎక్కడికి వెళ్ళాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సెంటర్ ఎక్కడ, డిస్ట్రిక్ట్ ఏంటి అనేది అన్నీ కూడా క్లియర్‌గా వస్తాయన్నమాట. చూడండి ఇలా అన్నమాట. ఫస్ట్ డివిజన్ వచ్చింది అమలాపురం డివిజన్. ఆఫీస్ ఎక్కడ, పోస్ట్ ఐడి, పోస్ట్ నేము, పోస్ట్ కమ్యూనిటీ, రిజిస్ట్రేషన్ నెంబర్, పర్సంటేజ్, మార్క్స్. ఇలా మనకి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో లేదో ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. సెర్చ్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కనిపిస్తుంది. అమలాపురం, అనకాపల్లి డిస్టిక్ అంటే ఈ డివిజన్ వాళ్ళు ఏ ఆఫీస్కి వెళ్ళాలి, అలాగే పోస్ట్ ఐడి నెంబర్, అలాగే ఏ పోస్ట్‌కి సెలెక్ట్ అయ్యారు, అలాగే పోస్ట్ కమ్యూనిటీ, రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే మీకు 10థ్‌లో వచ్చిన మార్క్స్, పర్సంటేజ్ మార్క్స్. సో, ఇవన్నీ కూడా ఏపీకి సంబంధించినవి అనమాట. చిత్తూరు, భీమవరం ఇలా మీరు వెబ్సైట్ ద్వారా అంటే స్టార్టింగ్ కనిపించింది కదా! ఆ వెబ్సైట్ మీరు క్రోమ్‌లో కానీ, గూగుల్‌లో కానీ సెర్చ్ చేస్తే హోమ్ పేజ్ చూపించాను కదా ఇందాక. సో, హోమ్ పేజ్ తర్వాత అక్కడ లాగిన్‌పై క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ అన్నీ కూడా క్లియర్‌గా కనిపిస్తాయి అన్నమాట. అలాగే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ సెర్చ్ చేసుకోండి. ఉంటే కనుక ఆఫీస్ నేమ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా! అంటే ఒకవేళ మీ నేమ్ ఉంటే కనుక, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే కనుక ఇక్కడ పక్కన ఇచ్చిన ఆఫీస్ దగ్గరికి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి జూన్ 23 లోపల వెళ్ళాలన్నమాట. సో, ఇదనమాట పోస్టల్ జీడీఎస్ 4th మెరిట్ లిస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. 5th మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. సో, రాగానే వెంటనే కూడా అప్డేట్ ఇస్తూ ఉంటానండి. ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ మర్చిపోకుండా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.